It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన యోగా చేస్తూ మాకు రోజు కనిపించేవారు. సో ఆయనతో మేము పరిచయం పెంచుకున్న తర్వాత ఆయన పేరు సుభాన్ అని మాతో చెప్పారు. సో ఆయనతో మేము కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే యోగా గురించి కానీ, ఆహార నియమాల గురించి కానీ, అలానే మనిషి ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆయన చెప్పిన టాపిక్స్ కానీ, ఆయన చెప్పిన విషయాలు నా వయసుకి చాలా ఇన్స్పైరింగ్ అనిపించి, అది మన వ్యూవర్స్కి కూడా షేర్ చేసుకోవాలనిపించి ఒక వీడియోని అయితే షూట్ చేశాను. ఆ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూడడం ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలానే ఆహార నియమాలు కానీ, అలానే యోగాసనాలు ఏమేమి వేయాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. నమస్తే అండి, నా పేరు సుభాన్. మనం ఇప్పుడు మంగళగిరిలో ఈ శానిటోరియం దగ్గర ఉన్న పార్క్లో ఉన్నామండి. చూడండి, జీవితంలో చాలా మంది ఏం చేస్తుంటే సంపాదనలో మునిగిపోతుంటారు, సంసారంలో మునిగిపోతుంటారు. అది ఎట్టి పరిస్థితిలో తప్పు కాదు. సంసారం అన్నది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం కరెక్ట్గా నెరవేర్చాలి. కానీ మన ఈ చిన్న పొట్ట కొరకు మనం ఎంత కష్టపడుతున్నాం, మన జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసుకుంటున్నాం. ఒకప్పట్లో సుఖం అంటే ఎలా ఉండదంటే, రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి ఒక గంట సేపు నిద్రపోతే అది సుఖంలో భావించేవారు. ఒక కూలి పనివాడు రోజంతా పొలంలో కష్టపడి చెట్టు కింద పడుకోగానే ఒక గంట సేపు అద్భుతమైన నిద్ర వస్తుంది, ఆనందాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందినట్టు ఫీల్ అవుతాడు. కానీ అదే మనం ఈరోజు 50,000 బెడ్ పరుపు పెట్టుకుంటున్నాం, 50,000 మంచం పెట్టుకుంటున్నాం, 20,000 ఏసీ పెట్టుకుంటున్నాం, పక్కన లైట్ పెట్టుకుంటున్నాం, పాటలు పెట్టుకుంటున్నాం. ఇన్ని చేసినా కూడా మనకు నిద్ర రావట్లేదు. కారణం ఏంటి? నిజంగా ఎవరు సుఖంగా ఉన్నారు? కష్టే ఫలి అన్నారు. కష్టే సుఖ. కష్టపడిన వాడికి సుఖపడే అర్హత లేదు, వాడు ఎంత డబ్బున్నా సరే. ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం అంటే, నేనేదో చదివాను, ఎంబీఏ చేశాను, ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నా, 10 మంది పోషిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ అదే నువ్వు ఒక పేదవాడి కడుపునో, ఒక బిచ్చగాడి కడుపునో పుడితే నువ్వు ఎంబీఏ చేయగలవా? సో అది నీది అనగలవా? నువ్వు నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నువ్వు నీది అనగలవా? అనలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం డైలీ చేసే పనులు చేస్తూనే, అంటే మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం మన ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోవాలి. మోక్షం పొందుతామో లేదా తర్వాత సంగతి. ఉన్న జీవితంలో మనం ఆనందంగా బతకాలి. ఆ ఆనందంగా బతకడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి యోగంలో. అదేంటంటే భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ. ఇప్పుడు మనం చేస్తున్నది హఠయోగ. రాజయోగానికి ఒక ఎంట్రన్స్ మాత్రమే హఠయోగ. హఠయోగాల్లో మనకు ముఖ్యంగా 84 లక్షల ఆసనాలు ఉంటాయండి. ఈ 84 లక్షల ఆసనాల్లో కూడా 84 ఆసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతిరోజు చేస్తే కనుక మన ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది, మోక్షం వస్తుంది. చాలా మంది గుళ్ళకి వెళ్తుంటారు, అసలు ఎందుకు వెళ్తారో తెలియదు. కోరికలతో గుళ్ళకి వెళ్తారు. గమనించండి, ఒక 1,000,000 పూజల కన్నా ఒక స్తోత్రం గొప్పది, 1,000,000 స్తోత్రాల కన్నా ఒక జపం గొప్పది, 1,000,000 జపాల కన్నా ఒక ధ్యానం గొప్పది, 1,000,000 ధ్యానాల కన్నా ఒక సమాధి గొప్పది. కాబట్టి మనం ఇంకా పూజల దగ్గర అయిపోయాం. మీ పిల్లాన్ని ఓడతరగతి స్కూల్లో జాయిన్ చేశారు, అతన్ని 50 సంవత్సరాల తర్వాత కూడా ఒక తరగతిలో కూర్చోబెట్టారు అనుకోండి, మీ కోపం వస్తున్నా రాదా? మరి అలాంటప్పుడు మనం 50 ఏళ్ల నుంచి కూడా, 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా కేవలం పూజలోనే ఏమేమైపోయారు. కేవలం పూజలే అల్టిమేట్ గా భావిస్తున్నారు. అలా ఎలా భావిస్తారు? పూజ నుంచి స్తోత్రానికి వెళ్ళాలి, స్తోత్రం నుంచి జపానికి వెళ్ళాలి, జపం నుంచి ధ్యానానికి రావాలి, ధ్యానం నుంచి సమాధి చెందాలి. బతికుండగానే మనం సమాధి యొక్క స్థితిని అనుభవించగలగాలి. అలా అనుభవించినప్పుడే మనం ఆ స్థాయికి చేరుకోగలం. ఒక వివేకానంద కానీ, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను కష్టపడుతూ వడ్రంగి పని చేస్తూ 5 మంది పిల్లలకి జన్మనిచ్చి అయినా కూడా తన యోగాలో అద్భుతమైన స్థాయికి చేరుకోగలిగాడు. సో మనం కూడా మన సంసారం మన ఎట్టి పరిస్థితుల్లో అడ్డు కాదండి. మన సంసారంలో ఉంటూ లేదా సన్యాసంలో ఉంటూ ఏ మార్గంలో ఉన్నా సరే దేవుడిని నిందించా మనం ఆపేయాలి. మనం బర్గర్లు తిని, బిర్యానీలు తిని, రాత్రిపూట ఆయిల్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకొని దేవుడా నాకెందుకు ఈ రోగాన్ని ఇచ్చావు, నాకెందుకు గుండె జబ్బునిచ్చావు, నాకెందుకు ఈ క్యాన్సర్ ఇచ్చావు అని దేవుడిని అనడం ఏంటండి? నో మోర్ బ్లేమ్ గేమ్స్. ఈ బ్లేమ్ గేమ్స్ అన్ని పక్కన పెట్టండి. మీరేం చేసినా అది మీ బాధ్యతే. మీ జీవితంలో చిన్న రోగం వచ్చినా అది మీదే బాధ్యత. కాబట్టి మీ రోగాలను తగ్గించుకోవాల్సింది మీరే. ఈరోజు కరోనా వల్ల దాదాపు ఒక 3 లక్షల మంది పైన చనిపోయారు ఇప్పటిదాకా అంచనా ప్రకారం. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారండి? ఏ కారణంతో చనిపోయారు? ఇమ్యూనిటీ పవర్ లేక. కానీ డాక్టర్స్ చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మీకోసం చనిపోయారు. ఎక్కువ వైరస్ ఉన్న ప్రాంతాల్లో ఉండడం వల్ల చనిపోయారు. మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారు? ఇమ్యూనిటీ పవర్ లేక. ఇన్ని రోజు నుంచి మీరు కష్టపడ్డ ఫుడ్, తిన్న ఫుడ్, వేలు ఖర్చు పెట్టిందంతా ఏమైపోయిందండి? ఏసీలు, కార్లు, ఫ్రిడ్జ్లు ఇవేమీ అయిపోయాయి. ఇవేవి మిమ్మల్ని కాపాడలేదు. మీ బిరుదులు మిమ్మల్ని కాపాడలేదు. మీ డబ్బు మిమ్మల్ని కాపాడలేదు. మిమ్మల్ని కాపాడింది మీరు మాత్రమే, మీ శరీరం మాత్రమే. దాన్ని వదిలేసి మీరు దేన్నో పట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కేవలం మన తిండి పట్ల, మన బాధ్యతల పట్ల మనం శ్రద్ధ వహించడమే కాకుండా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించాలి.
మీరు ఎంత సంపాదించినా మీ ఆరోగ్యం దెబ్బతింటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు కొద్దిగా సంపాదించినా అందరూ ఆరోగ్యంగా ఉంటే మీరు సంతోషంగా ఉండగలరు. ఎంత సంపాదించామనేది కాదు, ఎంత ఆనందంగా ఉన్నది మాత్రమే నిజమైన జీవితానికి అర్థం. కాబట్టి ఇప్పుడు మనం హఠయోగాలో, హఠ అంటే ట అంటే ఎడమనాడి కుడినాడి అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఈ రెండింటిని కలుపుతాం. ఈ రెండింటిని కలిపి సహస్రారంలోకి మనం కుండలిని శక్తిని తీసుకెళ్తాం. అదే హఠయోగా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు సింపుల్ ఆసనాలు, ఇప్పుడు నేను చేసిన ఆసనాలు కొన్ని ఆసనాలు చేశాను. సర్వాంగాసనం కానీ, జానుశిరాసనం కానీ, సర్వాంగాసనంలో పద్మాసనం కానీ, గోముఖాసనం కానీ, ఇవన్నీ చాలా చాలా మంచి ఆసనాలు. స్టార్టింగ్ లెవెల్ వాళ్ళు ఈ ఆసనం చేయకుండా మీరు సింపుల్గా చేసే ఆసనం చేయండి. తాడాసనం కానీ, సూర్య నమస్కారాలు కానీ, త్రికోణాసనం కానీ, పరివృత్త త్రికోణాసనం కానీ, పార్శ్వకోణాసనం కానీ, వీరభద్రాసనం కానీ, తర్వాత పశ్చిమోత్తనాసనం కానీ, పూర్వోత్తనాసనం కానీ, ఇలాంటి వక్రాసనం కానీ, అర్ధమత్యాసనం కానీ, ఇలాంటి ఆసనాలు చేయండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ముఖ్యంగా చక్రాసనం చేయండి. తర్వాత మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వజ్రాసనం వెంటనే చేయకండి, నిదానంగా చేయండి. పద్మాసనం చేయండి. చిన్నపిల్లలు ఈ ఆసనం చేస్తే కనుక వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. మీ పిల్లలకి డబ్బు ఇవ్వడం అనేది అంత మూర్ఖత్వం ఇంకోటి లేదండి. మీ పిల్లలకు డబ్బుతో పాటు జ్ఞానాన్ని ఇచ్చేవాడు నిజమైన తల్లిదండ్రులు. కేవలం డబ్బు ఇచ్చేవాడు మూర్ఖుడు అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళకు ఏమీ తెలియదు, ఎలా సంపాదించాలో తెలియదు, ఎలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో తెలియదు. కేవలం డబ్బు మాత్రమే కాదు, జ్ఞానాన్ని అందించండి. జ్ఞానం అందిస్తే ఇంకా మీరు జీవితంలో ఏమీ అందించాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. జై హింద్.
మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్న వాకింగ్ ట్రాక్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ గురించి, అలానే కర్ఫ్యూ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్ళి వీడియో షూట్ అయితే చేయలేకపోతున్నాము. అందుకని ఫిబ్రవరి, మార్చి నెలలో వీడియో షూట్ చేసిన వీడియోస్ని అయితే ఎడిట్ చేసి వీక్లీగా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఆంధ్ర, తెలంగాణలో మంచి మంచి ప్లేసెస్, అలానే ఫుడ్ రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Hi, welcome to Praveen Travelers. Please subscribe and share it. Welcome to